నీళ్ళతో శుభ్రంగా ఏం చేయాలంట? కడుక్కోవాలంట. హల్లెలూయా. అది కడుక్కోవాలంటే ఎక్కడ? ఏ సబ్బు వాడాలా? ఏమ్మా ఏ సబ్బు చెప్పాలి? అక్కలో చెప్పాలి. ఏ సబ్బు వాడాలా ఏమ్మా? అది యేసుప్రభు అన్నాడు, నేను చాకలి వాని సబ్బు వంటి వాడని. అవునా? చాకలు ఏం చెప్తారు? రుద్దుతారు. రుద్దుడే ఆ నడుము పడదేంటి అర్థం కాదు. మనం కాసేపు మోకాల నుంచి పాలన చెప్తే అయ్యి బాబాయ్ నొప్పి వచ్చేస్తున్నాయి. వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా తూముతూ ఉంటారు. అవునా? మొత్తం ఎవరో ఉతికేస్తారండి. వదతారు అంతే. మొత్తం మీద నీళ్ళు పడేసి అంటారు అంతే. మనం ఎందుకు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? సిలోయం అనేటువంటి కోనేటిలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంట? కడుక్కోమన్నాడు. ఇది నాయన మనమే కడుక్కోవాలి. ఉపవాస కూడికల ద్వారా అని అంటే ఏం కడుక్కోవాలా? మన పాత రోత జీవితాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇంకా ఒకవేళ బాప్తిస్మం పొందకపోతే, అవునా కదా, యేసుని ఇంతవరకు కూడా ఏం చేశాడు? ఉంచాడు. గల కారణం ఏంటి? ఇకనైనా నువ్వు ఏమవుతావు? ఆ కోనేటిలోనికి దిగుతావు అని. ఒడ్డు మీద కూర్చుంటావు కాదు, అందులోకి దిగాల. ఎక్కడ? అందరూ వచ్చారు కూర్చున్నారు. ఫస్ట్ ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ? ఒడ్డు మీద కూర్చున్నట్టే. ఎక్కడ దిగాల? లోపలికి దిగాల. దాని లోతు ఎంతో, అవునా కదా? వాక్యం చదివే కొద్ది చదవాలని పెడితే దాని మాధుర్యం ఏంటో తెలుసుకోండి. ఏం చేయాలా? చదవాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరే అంటున్నాడే? పైకి రాకండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఒక సమయంలో అలా నడుచుకుంటూ పోతా ఉంటే అంజూరపు చెట్టు కనబడింది. దానికి పళ్ళు ఏమి కూడా లేవు. ఆయన ఆకలిగా ఉన్నాడు. కదేం కనపడుతున్నాయంట? ఏం లేవు. అది ఆకులు తప్ప. అది ఎన్నో సంవత్సరాలు మీ ఇంటికాడ మల్లి చెట్టు లేదా ఏదో వేసారనుకోండి, దాన్ని పుయ్యపోతే ఏం చేస్తారు? మా ఐదారు చెట్టు ఎందుకని ఎక్కడికి వస్తాం? ఎక్కడ? అది మొదలే కోసేస్తాం. కానీ యేసు ప్రభు అన్నాడు, ఆ చెట్టుకు ఒక కాయ కూడా లేకపోతే ఏం చేయమన్నాడు? దాన్ని తీసేస్తాం మంచిది అన్నాడు. ఆ పాలేరు వచ్చాడు, ప్రభా ఈ సంవత్సరానికి ఉండి ప్రభా అని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా ఈ సంవత్సరానికి ఉండి నువ్వు ఆ చెట్టు చుట్టూ నేను పళ్ళెంలో తవ్వుతాను, నీరు పెడతాను, దానికి ఎరువేస్తాను, మరలా వచ్చే అట్టగది కంపల్సరీగా కాయలు కాస్తాను. ప్రభా ఈ సంవత్సరం ఉన్నాయి ప్రభా. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఉపయోగం చెట్టు? ఎందుకు? ఇది నానే ఇంతవరకు ఉన్నాం గల కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు కోనెట్టులోనికి దిగలేకపోయావేమో, అలా వచ్చిపోతా ఉన్నామేమో. ఒకవేళ ఎంతవరకు నువ్వు సరైన ఫలాలు ఫలించలేదేమో. ఒకవేళ ఈ ఉపవాస కూడికల ద్వారా అయినా కానీ సేవకురాలు అడుగుతుంది, అయ్యా ఎక్కడైనా కానీ వారు బాప్తిసం పొందుతారు. ఇంతవరకు ఇది ఒకవేళ తెలుసో తెలియకో అలా వెళ్ళిపోయింది అయ్యా జీవితం. కానీ ఎక్కడైనా వాళ్ళను ఉంచు. ఎవరు ఉంచాలా? నీవు నేను ఏమై ఉన్నామయ్య అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు అయి ఉన్నారు. ఒక్కొక్కడు ఒక చెట్టు అయి ఉన్నాడు. యేసు ప్రభు చెట్టుతో పోల్చాడు, తీగలతో పోల్చాడు. కనుక తినాలి నీవు నేను మనందరం ఏమై ఉన్నామయ్యానంటే చెట్టు అయి ఉన్నాము. కనుక దేవుడు నిన్ను ఒకవేళ తీసేయి అని అనొచ్చు. కానీ సేవకురాలు అడుగుతుంది, ప్రభువా ఈ సంవత్సరానికి కూడా ఉండనివ్వు. ఎవరు అడుగుతున్నారు? దేవుణ్ణి. ఈ సంవత్సరం నువ్వు ఉన్నావు గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడైనా కానీ నువ్వు ఫలిస్తావని, ఎక్కడైనా కానీ నువ్వు అభివృద్ధి చెందుతావని, ఎక్కడైనా కానీ నువ్వు బాప్తిసం పొందుతావని, ఎక్కడైనా కానీ ఒకవేళ నువ్వు ఇక్కడ ఎత్తబడితే ఎక్కడికి యేసు చెంతకు చేరుతావని దేవుడు నిన్ను ఉంచాడు. మీ సేవకురాలు కూడా మిమ్మల్ని ఏమడుగుతుంది తెలుసా? మీకోసము ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా ఒకవేళ ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా నడిపించు. ఎవరి కోసమండి? సేవకురాల కోసమా? పాస్టర్ గారి కోసమా? ఎవరి కోసము? మీరు వస్తే ఆశీర్వదించబడతాడు, మీరు వస్తే ఫలభరితంగా ఉంటారు, మీరు వస్తే దీవించబడతారు, మీరు వస్తేనే దేవుని యొక్క నామము మహిమపరచబడతా ఉంది. అవునా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను
యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుని ఇంటికి వెళ్ళాక, నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంట? కట్ చేస్తాడంట. ఇవాళ మనం కూడా దేవుని మాట వినకపోతే కనుక దేవుడు మనల్ని, అవునా, నాలో మీరు మీలో నేను ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో 7వ వచనం చదవండి, కావాలి తగడ రాశాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో. ఏముండాలా మీలో? ఏముండాలా? మీ యందు నేనును నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల అన్నాడు అక్కడ. అప్పుడు ఏది ఇష్టం అడగండి అన్నాడు దేవుడు. మీ సేవకురాలు అడుగుతుంది మీ అందరి కోసము, మీరందరూ కూడా ఫలించే తీగలవలే, అవునా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? 128 అధ్యాయం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దినాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు. కనుక మన ఉపవాసం ఉండి ఏం చేయాలంట? మనలో ఏ గుడ్డిదనం ఉందో, ఏ కాలు చేయగలిగి ఉన్నామో, ఏ రోగముతో మనం ఉన్నామనేది ఆ వాక్యం అనే మాట అనే దేవుని యొక్క వాక్కు ద్వారా ఉదక స్నానం చేసుకొని అవన్నీ కూడా తీసుకున్నప్పుడు మనము ఫలభరితంగా ఆశీర్వదకరంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు, ఏమండి, ఈరోజు బలరాదంట, ఈ శరీరము నా శరీరము ఏం చేయాలి? మనము ఏం చేయాలా? హాయిగా చెప్తారు, దానికోసము మంచిది. ఈ వాక్యం మీద అందరూ కూడా వందనాలు.